అమ్మ కనుమ. కనుమ కొన్ని ప్రాంతాల్లో కనుమ అంటారు. ముక్కనుమ అంటారు 4గో రోజుని. నాన్ వెజ్ తినేవాళ్ళు ఆ రోజు ముక్కనుమని చేసుకుంటారు అని వింటూ ఉంటాం. ఇక కనుమ రోజున అసలు ప్రయాణాలు చేయకూడదని, కాకి కూడా కదలదు అని అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అంతే కాకుండా కనుమ రోజున మనకి పశువులకి పూజలు చేస్తారు. వాటికి రెస్ట్ ఇవ్వటం. వాటిని చక్కగా పూజించుకోవడం. మనం ఇంట్లో దేవతల్ని ఏ విధంగా శుభ్రం చేసి చక్కగా ఎలాంటి ఆరాధనలు ఎలా చేస్తామో కనుమ రోజున అలా చేస్తారు. ఏమిటి ప్రత్యేకత ఏమిటి? ఎందుకు ఆ రోజునే చేయాలంటారు? కనుమ అనేసరికి ఇప్పుడు మీరు పండుగలన్నీ చేసుకుంటారు. పంటలన్నీ ఇంటికొచ్చేస్తాయి. పండుగలన్నీ చేసుకోవాలంటే పంటలకి ఇంటికి రావాలి అంటే ఆధారం ఏది? పశువే ఆధారం. ఇప్పుడు మనకి ట్రాక్టర్‌లొచ్చేసాయి. ఏంటేంటో రకరకాల ఇంధన సాధనాలొచ్చేసాయి. ఇలాంటివన్నీ వచ్చేసాయి. కానీ అప్పట్లో పశువు మాత్రమే ఆధారం. పశువు ఇంట్లో ఉంది. వీడి ఇంట్లో ఒక పశువు ఉందంటే వాడు పెద్ద మోతుబరి రైతు. బాగా ఉన్నవాడని అర్థం అన్నమాట. అసలు పశువుని మేపే శక్తి కూడా ఉందా లేదా అని అన్నట్టుగా మాట్లాడుకునేవాళ్ళు. అందుకని ఒక పశువుని వీడి ఇంట్లో పెట్టుకున్నారు. 2 ఎద్దులు ఉన్నాయి అని అంటే బోలెడంత పొలం ఉన్నట్టు లెక్క. ఓకే. నాగలి కట్టి దున్ని ఆ పొలం అంతా, అది కూడా కష్టపడి, రైతు ఎంత కష్టపడతాడో అంతకన్నా ఎక్కువగా దుక్కి దున్ని అది కష్టపడుతుంది. పడి వీడికి కావలసిన ఆహారాన్ని, సంవత్సరానికి సరిపడా ఆహారాన్ని వీళ్ళకిస్తుంది. అయితే మనకి ఎప్పుడైతే ఆహారం ఇంటికి వస్తుందో పక్షులకి కావాల్సిన మేత కూడా వస్తుంది. ఈ సంక్రాంతి రోజు ఏం చేస్తారు? గుత్తుగా మనకి ఈ వరి ధాన్యాన్ని కట్టేసేసి ఇంటి ముందు వేలాడదీస్తారు. ఎందుకు? పక్షులు కూడా ఆహారంతో సమృద్ధి చెందాలి అని. అందుకని పక్షులు కూడా ఆనందించే కాలం. పక్షులకు కూడా ఆహారం దొరుకుతుంది. ఎంతటి ఆహారం దొరుకుతుందంటే వాటికి కూడా కడుపు నిండేంత ఆహారం దొరుకుతుంది. మనకి కడుపు నిండేంత ఆహారాన్ని, వాటికి కడుపు నిండేంత ఆహారాన్ని ఇచ్చింది ఎవరు? ఆ పశువులే. భూదేవి. అంతే కదా. కానీ దాని మీద నిలబడి పండించగలిగిన శక్తిని పొందింది ఎవరు అంటే పశువుని. అందుకని ఇవాంటి రోజున పశువుల్ని కబేళాలకి తరలిచ్చే మనము, ఆ పశువులే మనకి జీవనాధారమయ్యి మనకి ఆహారాన్ని ఇస్తున్నాయి. అలాంటి పశువుల్ని ఎలాంటి సంరక్షణ వహించాలి అంటే మన పూర్వీకులు ఏం చెప్పారనంటే వాటికంటూ ఒక పండుగ చెయ్యాలి. కనుమ. ఈ కనుమ రోజున ఏంటి అనంటే పశువులు, పక్షులు, మనతో సంచరించే అనేక జీవరాశులు, మన హిందూ ధర్మం యొక్క మంచి విశిష్టమైన విషయం ఏమిటి అంటే నీతో పాటు నీ చుట్టూ ఉన్న ప్రకృతి నడవాలి. సమృద్ధి చెందాలి. నువ్వు ఎలా సమృద్ధి చెందుతున్నావో నీ చుట్టూ ఉన్న ప్రకృతిలో అనేక జీవరాశాలు సమృద్ధి చెందాలి. దీన్ని చంపేసేయి, దాన్ని తినేసేయి, దీన్ని చంపితేనే, నీ మాట వినకపోతే దీన్ని చంపితేనే కరెక్ట్ అనే సనాతన ధర్మం మన దగ్గర లేదు. మనం ఆఖరికి చీమలకి కూడా బియ్యపిండితో ముగ్గు వేసి ఆహారాన్ని పెడతాం. ముగ్గు అనే సంస్కృతి దేనికి వచ్చింది? బియ్యపిండితో వేస్తే గనక ఆ కింద పోయే రకరకాల జీవరాశులు వాటికి కూడా ఆహారం కావాలి. పాపం అవి ఎక్కడి నుంచి వస్తాయి? అందుకని ముగ్గేసి నువ్వు కూడా తిను, నేనే కాదు నువ్వు కూడా తిను అని చెప్పి మనం పోషిస్తున్నాం. మనకు తెలిసి తెలియకుండా మన చుట్టూ అనేక మనం అనుకుంటే మన కుటుంబాన్ని పోషిస్తున్నాం. కాదు, మన చుట్టూ ఉన్న అనేక జీవరాశుల్ని మనం పోషణ బాధ్యత మనిషి మాత్రమే వహించాలి. ఇది శాస్త్రం చెప్తుంది. ఎందుకు మనిషి మాత్రమే వహించాలి అంటే మనిషికి కర్మ చేసే అధికారాన్ని భగవంతుడు ఇచ్చాడు కాబట్టి. కాబట్టి వీడి బాధ్యత ఏంటి అంటే చెట్లని వీడే కాపాడాలి, పక్షుల్ని వీడే కాపాడాలి, జంతువుల్ని వీడే కాపాడాలి. వాటికి సంబంధించిన పోషణ బాధ్యత వీడిదే. వీడిది కూడా అంటే వీడి కుటుంబంది కూడా వీడిదే. వీడి చుట్టూ ఉన్న సంఘంది కూడా వీడిదే. ఇవాంటి రోజున ఇది మర్చిపోయి మనం నేను, నాది, నా వరకే, నా కుటుంబమే చిన్నది, నా తల్లిదండ్రులు కూడా లేరు, నేను, నా పెళ్ళాం, పిల్లలు అనే స్థితికి మనం నెమ్మదిగా కిందికి దిగుతున్నాం కానీ పైకి వెళ్ళట్లేదు. మనదంతా ఏంటి అని అంటే పైకి వెళ్ళే సంస్కృతి, కిందికి వెళ్ళే సంస్కృతి కాదు, విశాలమైన హృదయం ఉన్న సంస్కృతి మనది. ఈ విశాల హృదయాన్ని మనం ఇవాళ రోజు రోజుకి వదిలేసుకుంటున్నాం. మనల్ని మనం కాపాడుకునే స్థితికి వెళ్ళిపోతున్నాం కానీ పశువుల్ని కాపాడే స్థితిలో మనం లేదు. అయితే రైతుకి మాత్రం ప్రధాన ఆధారం పశువులే కాబట్టి ఈ పశువులకి సంబంధించి ఒక రోజు ఉత్సవాన్ని చేస్తారు. ఈ పశువుల కొమ్ములకి బంగారు తొడుగులు తరుగుతారు అంటే ఉంటే, లేకపోతే చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టి వాటికి చక్కటిగా వాటిని అలంకారం చేసి. తొడుగులు ఎందుకు తొడగటానికి గల కారణం ఏంటి? అంటే నా డాబు దర్పం చూపించుకోవడానికి. అంతేనా? అన్నిటినీ సంతకి తీసుకెళ్తారు, ఊరి బయట అలంకరించుకుంటున్నామో వాటికి కూడా ఒక రోజు అని పెట్టారు కదా, వాటిని కూడా అలంకారం చేసి తీసుకెళ్లి సంతలో పెట్టేసేసి అన్ని కలిపి ఒక ఉత్సవాన్ని తయారు చేస్తారు. వాటికి సంబంధించి పరుగు పందాలు, లేకపోతే వాటి కొమ్ముకి ఏం చేస్తారంటే కొన్ని కాయిన్స్ మూటని కడతారు. ఆ మూటని ఎవరు విప్పుకుంటే వాళ్ళకి ఆ కాయిన్స్. ఓకే.
అదే పందెం. ఇది మనకి తమిళనాడులో కనిపిస్తుంది ఈ పందెం కదా. మీకు ఈ సంక్రాంతి టైంలో వాళ్ళు ఈ పశువుల జల్లికట్టు ఆట ఆడతారు. ఈ జల్లికట్టు ఆటలో వీళ్ళకి ఏంటి ప్రత్యేకంగా అంటే గనక దానికంటూ ఉన్న వరహాల మూటని వీళ్ళు పొందాలి. అప్పట్లో వరహాలు, ఇప్పుడు మనకి కాయిన్సే. ఈ కాయిన్స్ పెద్దగా ఎన్ని ఏరుకున్నా ఎక్కువగా ఏమి అవ్వవు. అప్పుడు వరహాలు అంటే బంగారు వరహాలు కాబట్టి పర్వాలేదు. అలా పెట్టేసేసి వీళ్ళు వాటికి పందాలు పెట్టేవాళ్ళు అనమాట. ఎవరి ఎద్దు బాగా బలిష్టంగా చక్కగా మెరిసిపోతూ ఉందో వాళ్ళకి ప్రైజ్ వచ్చేది. రైట్. ఇది ఇప్పటికీ ఇంకా మీకు చాలా మటుకు తెలంగాణ ప్రాంతాల్లో, ఆంధ్ర ప్రాంతంలో కూడా, ఈ తమిళనాడు ప్రాంతాల్లో ఇంకా బాగా నడిచేది కోళ్ల పందాలు కూడా. కోళ్ల పందాలు కోళ్ల కూడా ఏదన్నా ఉందమ్మా పర్టికులర్ రీజన్, లేకపోతే ఈ ఆనందోత్సవం అంతే. ఇదంతా ఆనందోత్సవాలు జరుపుకోవడానికి చేసే పండుగలు కాబట్టి పశుపక్షాదుల్ని అన్నింటినీ మనము పోషణ బాధ్యత వహించడానికి చేసే వాటిల్లో వీళ్ళు ఏం చేస్తూ పోయారు అని అంటే కొంచెం ఎంటర్టైన్మెంట్ మోడ్ ని కూడా పెట్టుకుంటూ పోయేసరికి దీంట్లో వాటికి కొన్నిటికి హాని జరుగుతుంది. ఈ హాని జరగడం వేరు, ఇది వేరు అనమాట. మనం ఈ కనుమ రోజు చేసే పండుగ వేరు. దీంట్లో అంతా ఏంటి అని అంటే కనుక వీరి యొక్క భోగ్యమైన స్థితిని చూపించడానికి, నేను ఎంతటి అనుభవాన్ని అనుభవిస్తున్నాను అని చూపించడానికి ఈ పశువుల్ని ఉత్సవంగా తీసుకెళ్లి ఆ పశువులకి కావాల్సిన దాన చక్కగా పంట ఇంటికి వచ్చేసేస్తే వరి ధాన్యం అంతా తీసేసుకున్న తర్వాత ఆ వరి, ఎండిపోయిన వరి అంటే దానికి చాలా ఇష్టం తినడానికి. పశువుకి చాలా ఇష్టమైన ఆహారం కూడా దానికి వచ్చింది. అందుకని దానికి కూడా కావాల్సిన ఆహారం వచ్చింది. ఎక్కడ చూసినా దానికి ఆహారం ఉన్న సమయం ఇది. అందుకని దానికి పూజ చేయడం, దాన్ని ఆరాధన చేయడం వల్ల మన పూర్వీకులు మనకి తెలియజేయాలనుకున్న సందేశం ఏంటంటే, మీ బాధ్యత, మీరు వీటిని కూడా పోషించాలి. ఇవి మిమ్మల్ని పోషిస్తున్నందుకు వీటిని గౌరవించాలి. ఎవరైనా మనకి ఏదైనా ఒక చిన్న పని చేయగానే వెళ్ళి వాడికి థ్యాంక్స్ చెప్తాం, చేతులు కట్టుకొని నుంచుంటాం. మన పెద్ద బాస్ వస్తే మన దగ్గర వెళ్ళి చేతులు కట్టుకొని నుంచుంటాం. వినయంగా విధేయతలతోటి ఉంటాం. ఎందుకో మన ఉద్యోగం పోతుందేమో అని భయం. ఇది మనకి కావాల్సిన ఆహారాన్ని, పోషణని ఇస్తుంది కాబట్టి, ఆ రైతు యొక్క ఉద్యోగాన్ని నిలబెట్టేది ఇదే కాబట్టి దీనిని ఆరాధన చేయడం నేర్పించారు మన పూర్వీకులు. రైట్. ఇక ఇదే రోజున ప్రయాణాలు చేయకూడదు అని, ముఖ్యంగా అల్లుళ్ళు అలకపాన్పు ఎక్కితే వాళ్ళని అలాగే ఉంచి వాళ్ళ అలకపాన్పులు తీర్చి ప్రయాణం చేయకుండా ఇంట్లోనే కూర్చోబెట్టుకుంటూ ఉంటారు. కనుమ రోజున కాకి కూడా ఇంటి నుంచి ఆ ఇంటి మీద వాలకూడదు అంటారు. అవును. ఎందుకు అని అంటే గనక కనుమ రోజున ఎంతసేపు బలిని కోరుకుంటుంది అని అంటారు. ఊరి పొలిమేరలు దాటితే పొలిమేరలలో బలి కోరుకుంటుంది అంటారు. అందుకని ఈ రోజున ఎక్కడా ప్రయాణం చేయరు. కనుమ రోజున ప్రయాణం చేస్తే ఏంటి అని అంటే గనక ఆ వెళ్ళిన వాళ్ళ పని సవ్యంగా జరగకపోగా వీళ్ళకి ఏదైనా ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది, లేదా వెళ్ళిన చోట గొడవ పడే అవకాశం ఉంది. తద్వారా మానసిక ఆందోళనతోటి తిరిగి వస్తారు తప్ప వెళ్ళిన పని పూర్తవక సంతోషంతో ఎక్కడా ఉండలేరు. అందుకని ఊరు దాటకూడదు, పొలిమేర దాటకూడదు అనే ఒక నియమాన్ని విధించి వీళ్ళని ఇంట్లోనే ఉంచారు. ఎందుకంటే కనుమ ప్రత్యేకత, ఈ 3 రోజులు పండగ చేసిన తర్వాత బలి కార్యక్రమం నడుస్తుంది కాబట్టి బలి రోజున బయటికి వెళ్తే బలి మనదే అవుతుంది అని ఇంట్లోనే ఉండమని చెప్తారు. ఎంతటి విధివశాత్తు ఏదొచ్చినా కూడా గడప కూడా దాటద్దు అంటారు. ఓకే. అలా వీళ్ళ ప్రాణరక్షణ కోసమే తప్ప ఇంకేమీ కాదు. ఓకే. మరి అల్లుళ్ళ సంగతి ఏమిటి? వాళ్ళ అలకపాన్పులు తీర్చడం కరెక్ట్ అంటారా? అది కూడా ఆనవాయితీగా వచ్చినప్పుడు. ఇది కూడా ఆనవాయితీగా వచ్చింది. ఇదంతా ఏంటి అని అంటే గనక వేడుక, సరదా, అంతా సరదాలే. ఈ సరదాల్లో ఏంటి అని అంటే తర్వాత గొంతెమ కోరికల్లాగా అవి మితిమీరిపోయి తీర్చలేక చాలా అవస్థలు పడిన అత్తమామలు కూడా ఉన్నారు. ఇప్పుడైతే అసలు అల్లుడు వచ్చినా ఒకటే, కోడలు వచ్చినా ఒకటేలాగా మామూలుగా అయిపోయింది అంత పరిస్థితి. వచ్చావా, తిన్నావా, వెళ్ళిపోయావా లాగా అయిపోయింది. అప్పుడు ఉన్నంత విలువలు, సాంప్రదాయాలు ఇవాళ రోజున మనం ఏ రిలేషన్ కి ఇవ్వట్లేదు. ప్రేమలు కూడా లేవు ఇప్పుడు. ఒకప్పుడు ఉన్నంత ప్రేమలు ఇప్పుడు లేవు. కూతురు పెళ్లి చేసాం, అమ్మాయి అయిపోయింది. ఆ కొడుకు కూడా బయటకు వెళ్ళిపోయా, ఓకే వెళ్ళిపోయాడు. ఇలాంటి స్టేజ్ కి అంటే మనం అంతా టేక్ ఇట్ ఈజీగా తీసుకునే స్టేజ్ కి వెళ్ళిపోతున్నాం. కానీ మన చుట్టూ బాంధవ్యాలు, బంధుత్వాలు ఉన్నాయా లేదా, మనకి ఏదైనా సమస్య వస్తే ఎవరైనా నుంచుంటారంటే ఇవాళ రోజున ఎవరు లేరు అని చెప్పచ్చు. మన వాళ్ళే లేరు. రైట్. అలాంటి స్థితిలో బతుకుతున్నాం. బాధాకరం. కాకపోతే పండుగని మాత్రం చాలా ఆనందంగా జరుపుకోండి. మీరు కూడా కనుమ రోజున చాలా ఆనందోత్సాహాల మధ్య, ముఖ్యంగా ఎద్దులు మామూలుగా పొలాల్లో ఉండే ఎద్దులు, వాటికి నాగళ్ళకు కానివ్వండి, ఎద్దులకు కానివ్వండి, బాగా పూజలు చేస్తూ ఉంటారు. పల్లెటూరులో నేటికి ఈ సంప్రదాయం కొనసాగుతూ ఉంది. అందరికీ షేర్ చేయండి, వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దివ్యరమణ చక్రవర్తులు గారిని కలవాలి అనుకున్న వారు ఎవరైనా ఉంటే స్క్రీన్ మీద కనబడే నెంబర్కి కాల్ చేయండి. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు
కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.